హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన అందరూ తెలిసిందే రామ్ చరణ్ అన్న స్పోర్ట్స్ డ్రామా బ్యాక్గ్రౌండ్లో వస్తున్న పెద్ద మూవీ తీస్తున్నారు బుచ్చిబాబు సానా డైరెక్షన్లో. అండ్ ఏంటంటే ఈ మూవీ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో నేనైతే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మీ అందరికీ ఏ లెవెల్గా ఉన్నాయనేది ఎక్స్పెక్టేషన్స్. ఆ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రతి ఒక్క ప్రమోషనల్ కంటెంట్ ఇక వర్త్ వాచ్రా ఈ మూవీ అనే విధంగా అయితే అవి మనకు ఒక హామీ అయితే ఇస్తున్నాయని చెప్పచ్చు. అండ్ ఏంటంటే సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి ఏంటంటే మన మగధీర మూవీ వచ్చేసి జూలై 30కి అయితే రిలీజ్ అయిందన్నమాట. అండ్ ఈ రంగస్థలం మూవీ కూడా వచ్చేసి మార్చ్ 30కి అయితే రిలీజ్ అయింది. అండ్ ఇక ఈ పెద్ద మూవీ వచ్చేసి ఏప్రిల్ 30కి రిలీజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు మగధీర మూవీ ఇండస్ట్రీ హిట్ అండ్ రంగస్థలం మూవీ కూడా ఇండస్ట్రీ హిట్. అండ్ ఇప్పుడు పెద్ద మూవీ కూడా ఒక ఇండస్ట్రీ హిట్ లోడ్ కాబోతుంది అయితే ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియా తెగ ట్రెండింగ్ చేస్తున్నారు. ఈసారి కూడా ఇండస్ట్రీ హిట్ తప్పదు అని అయితే సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ చేస్తున్నారు భయ్య. అండ్ ఖచ్చితంగా అంటే రామ్ చరణ్ గారికి ఈ మూవీతోటి పెద్ద మూవీతోటి పక్కా నేషనల్ అవార్డు వస్తుంది అయితే అంటున్నారు. ఆ లెవెల్గా పర్ఫార్మెన్స్ ఉంటుందంట, ఎమోషనల్గా అయినా ఏ విధంగా అయినా కూడా. ఎందుకంటే రంగస్థలం మూవీకి నేషనల్ అవార్డు రావాలి కానీ రాలేదు. మేబీ వాళ్ళు అప్లై చేయలే కావచ్చు. మేబీ దీనికి అప్లై చేస్తే ఖచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుందంట. ఆ లెవెల్గా అయితే రామ్ చరణ్ అన్న దీంట్లో పర్ఫార్మెన్స్ అయితే ఇరగదీశాడంట.